టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ కు గాయం అయితే అయ్యింది. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది వరకు అయితే రీచ్ అవుతుంది. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో విదర్భతో సెమీఫైనల్ కు ముందు ముంబై క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గాయం కారణంగా సెమీస్ కు దూరం అయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం జైస్వాల్ ఎడమ కాలి చిలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సమయంలో తన కాలి చిలమండల్లో నొప్పొచ్చినట్లు జైస్వాల్ టీం మేనేజ్మెంట్ కు తెలియజేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడి జట్టు నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు తన గాయం నుంచి కోలుకునేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి జైస్వాల్ ను బీసీసీఐ రిలీజ్ చేయడంతో అతడిని ముంబై క్రికెట్ అసోసియేషన్ విదర్భ సెమీస్ కు ఎంపిక చేసింది. అంతలోనే గాయం కారణంగా జైస్వాల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్ బై జాబితాలో మాత్రం జైస్వాల్ ఉన్నాడు. ఇప్పుడు అతని స్థానంలో మరో క్రికెటర్తో బీసీసీఐ భర్తీ చేయనుంది. అయితే జైస్వాల్ గాయపడడంతో ఐసీసీ ఈవెంట్లో భారత్ జట్టు బ్యాకప్ ఓపెనర్ లేకుండా ఆడనుంది. ఒకవేళ రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ గాయపడితే బీసీసీఐ ఎవరిని జట్టులోకి తీసుకుంటుందో వేచి చూడాలి. కాగా జైస్వాల్ గాయం తీవ్రతపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇక ముంబై విదర్భ మ్యాచ్ సెమీఫైనల్ మ్యాచ్లో నాగ్పూర్ వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జైస్వాల్ దూరం కావడంతో ముంబై ఇన్నింగ్స్ ను ఆకాశ్ ఆనంద్ ఆరంభించనున్నారు. జైస్వాల్ కు ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఈ ముంబై క్రికెటర్ 5 సెంచరీలతో సహా 3712 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత్ జట్టులోకి యశస్వి జైస్వాల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు భారత టెస్ట్ జట్టులో జైస్వాల్ రెగ్యులర్ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు. వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.